బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రాంక్ వీడియోలో సంస్కృతి ఎక్కడికి చేరిందంటే ఆఖరికి వస్తే తిరుమల తిరుపతి దేవస్థానం వరకు కూడా ఈ ప్రాంక్ వీడియోలో సంస్కృతి చేరింది. ఎంత దుర్మార్గం అంటే ఫోన్లు చిత్రీకరించి వీడియోలు చిత్రీకరిస్తూ భక్తులపై కూడా ప్రాంకులు చేసేటువంటి సంస్కృతి చేరింది. అక్కడికి తిరుమలలో జరిగినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున హల్చల్ చేస్తోంది. కొంతమంది పోకిరీలు జనంని బురిడి కొట్టించి కొన్ని ప్రాంక్ వీడియోలు షూట్ చేశారు. ఆ వీడియోని సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడం తర్వాత పెద్ద ఎత్తున ఈ వీడియో బయటికి వచ్చింది, వైరల్గా మారింది. దీంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఒకసారి చూస్తే కనుక డీటెయిల్డ్గా తిరుమలలో పోకిరీలు హల్చల్ చేశారు, భక్తులను ఇబ్బందులు పెట్టేలా వీడియోలు కూడా తీశారు. నారాయణగిరి షెడ్లో శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులని వారిపై ఆకతాయిలు ప్రాంక్ వీడియోలు చిత్రీకరించారు. ప్రాంక్ వీడియోలు తీసేటువంటి క్రమంలోనే తమిళనాడుకు చెందిన టీటీఎఫ్ వాసన్ అతని ఫ్రెండ్స్ వెలుగులోకి వచ్చారు. వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వాసన్ ఇక ప్రాంక్ వీడియోలు తీయడంపై తమిళనాడులో పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఘటనపై విచారణకు ఆదేశించింది టీటీడీ విజిలెన్స్. ఇక భక్తులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరికలు జారీ చేసింది. ఇక తిరుమలలో తీసినటువంటి వీడియో టీటీఎఫ్ వాసన్ అనే ఒక వ్యక్తి ప్రాంక్ వీడియో షూట్ చేసి తన మిత్రులతోని ఆ వీడియోని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఇక ఆ పోస్ట్ పెద్ద ఎత్తున వైరల్ కావడంతో టీటీడీ దేవస్థానం విజిలెన్స్ అధికారులను కూడా విచారణకు ఆదేశించింది. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క విజిలెన్స్ డిపార్ట్మెంట్ మొత్తం మీద ఈ వీడియో చెక్ కొడుతుంది. అసలు ఏంటి ఆ వీడియో చూపించే ప్రయత్నం చేస్తాం. क्राउड பயங்கரமா இருக்கு. ஒரு 10 மணி நேரத்துக்கு மேல வெயிட்டிங்ல தான் இருக்கும். வெங்கடரமணா கோவிந்தா அது படகார யூடியூபர்ஸ் அப்புறம் நம்ம இல்ல நம்ம வந்து இருக்கிற காசுலாம் பெட்ரோல் அடிச்சிட்டு போயிடுது. ஏதோ கொஞ்சம் நஞ்சம் அவங்க சேர்த்து வச்சோம்னா ஏதோ காரோ பைக்கோ ఒక వ్యక్తి సిబ్బంది లాగా వెళ్ళి నారాయణగిరి షెడ్లో ఉన్నటువంటి దర్శనం కోసం వేచి చూస్తున్నటువంటి భక్తుల దగ్గరికి వెళ్ళి ఆ గేట్ తీసినట్టుగా యాక్ట్ చేసి వెంటనే వారందరూ అలర్ట్ అయిపోయి లేవంగానే అక్కడి నుంచి పరుగులు తీశాడు. సో ఇటువంటి ప్రాంక్ అనగానే అది ఒక అశ్లీలత లాంటిదే ఇక చెప్పొచ్చు. ఎందుకంటే కొంతమందిని కించపరుస్తూ వారిని కొంత క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ పరజాలం ఉపయోగించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఇటువంటి ఒక మైమ్ క్రియేట్ చేసిన తర్వాత అదంతా ఏది లేదు అంతా ప్రాంక్ అని చిన్నగా ప్రాంక్ అనే మాటతోని ఏదైనా చేయొచ్చు అని కొంతమంది ఆకతాయిలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఆ సంస్కృతి ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానం చేరింది. నారాయణగిరి షెడ్లో ఉన్నటువంటి ఆ దర్శనం కోసం వేచి చూస్తున్నటువంటి భక్తుల దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళు గేట్లు ఓపెన్ చేసినట్టుగా యాక్ట్ చేసి వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు. ఆ వీడియోని సోషల్ మీడియాలో టీటీఎఫ్ వాసన్ అనే వ్యక్తి షేర్ చేశాడు. ఆ వీడియో వైరల్గా మారింది. ప్రస్తుతం దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్ అంతా కూడా. ఎస్, మనతో పాటు జాయిన్ అవుతారు ప్రతినిధి లోకేష్. సో ఈ వాసన్ అనే వ్యక్తి దర్శనార్థం ఆడికి వచ్చి ఆ వీడియోలు చిత్రీకరిస్తున్న నేపథ్యం కనిపించింది. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నాకు తెలిసి బేసిక్గా దర్శనానికి ఈ ఫోన్స్ అలో కూడా ఉండదు. ఏ రకంగా ఫోన్స్ అలో చేశారు? సో ఆ వీడియో చిత్రీకరణ ఎప్పుడు బయటకు వచ్చింది, వెలుగులోకి ఎప్పుడు బయటకు వచ్చింది? ఎస్ మనోజ్, నెట్టింట ఈ ప్రాంక్ వీడియో చిత్రీకరణ పైత్యం అనేది ఎక్కడి వరకు చేరుకుందంటే సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి అయినటువంటి శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేంత వరకు కూడా చేరుకునింది. అది యథేచ్ఛగా తిరుమల కొండపైన జరగడం అనేది ఇప్పుడు నెట్టింట అది హల్చల్ చేయడమే కాకుండా ఆ వీడియో చిత్రీకరణ చేసి నెట్టింట హల్చల్ చేస్తున్నటువంటి వ్యక్తులపైన ఇటు నెటిజన్లు కావచ్చు, శ్రీవారి భక్తులు, అదేవిధంగా ఏపీ గవర్నమెంట్, తమిళనాడు ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకుంటుంటారు లక్షలాది మంది భక్తులు ప్రతిరోజు. అయితే వాళ్ళందరూ కూడా టోకన్లు లేని భక్తులు ఉంటారు, చాలా మందికి ఉచిత దర్శనం భక్తులు ఎక్కువ శాతం మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా క్యూ లైన్ గుండా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2లోకి వెళ్లాల్సి ఉంటుంది. దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో వాళ్ళు వేచి ఉండి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2లోకి తర్వాత అనుమతించబడతారు. సో ఇంత సమయానికి దాదాపు 4 గంటల నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఆ క్యూ లైన్ లో వెళ్లే క్రమంలో అంటే పాత పాపనాశం యొక్క టోల్ ప్లాజా దగ్గర నుంచి కూడా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 వరకు వెళ్లే మార్గంలో క్యూ లైన్ల వద్ద నారాయణగిరి షెడ్స్ ను తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి వరకు కూడా మొబైల్స్ తీసుకెళ్లొచ్చు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 ఎంట్రీ దగ్గర మాత్రమే మొబైల్స్ ని హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. సో నారాయణగిరి షెడ్స్ 2
నారాయణగిరి షెడ్స్ వద్ద తాత్కాలిక షెడ్స్ ఏదైతే ఏర్పాటు చేశారో అక్కడ కూడా క్యూ లైన్ లో భక్తుల సంఖ్య అధికంగా ఉన్నప్పుడు ఆ షెడ్స్ లో కూడా భక్తులను ఉంచి తాళాలు వేసి ఉంచడం జరుగుతుంది. అయితే వాళ్ళకంటే ముందుగా ఆ షెడ్స్ నుంచి బయటికి రాబడ్డటువంటి భక్తుల్లో ఒకరైనటువంటి తమిళనాడుకు చెందిన FFTకి సంబంధించి వాసన్ అనేటువంటి ఒక ఫ్రాంక్ వీడియో చేసేటువంటి వ్యక్తి. అతనికి ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ లో ఒక ఐడి ఉంది. తను తరచూ ఫ్రాంక్ వీడియోలు కూడా చేస్తుంటారు. తాను అక్కడ ఉన్నటువంటి షెడ్ దగ్గరకు వెళ్ళి తాను తాళాలు తెరుస్తున్నట్లుగా కూడా ఒక యాక్ట్ చేసి ఒక ఫ్రాంక్ వీడియోని చేసి ఆ భక్తులందరినీ నమ్మబలికించి ఒకసారిగా వాళ్ళందరూ గోవిందనామస్మరణ చేస్తూ తమను వదిలిపెట్టారు. దాదాపు 5 గంటల సమయం పాటు ఈ షెడ్ లో ఉన్న మగ్గిపోయాము, స్వామివారి దర్శనానికి తలుపులు తీస్తున్నారని అతను చేసినటువంటి చేష్టలను నమ్మి ఒక్కసారిగా కూడా అందరూ పైకి లేచి గోవిందనామస్మరణలతో గేటు వద్దకు చొచ్చుకొని వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొద్దిగా తోపులాట కూడా జరిగింది. అయితే వెంటనే ఆ వాసన అనేటువంటి వ్యక్తి తాను ప్రాంక్ చేస్తున్నట్టు అక్కడి నుంచి గేట్ దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ తిరిగి వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇదంతా జరిగి తాను సిగ్గుపడి కనీసం ఆ వీడియోని డిలీట్ చేయకపోగా ఆ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పెంచి వైరల్ చేయడం, దానికి సినీ పాటలను జోడించి మరీ వైరల్ చేయడం అనేది ఇప్పుడు నెటిజన్లందరూ కూడా తన పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు వ్యక్తి దీన్ని చేయడం, దానికి తన వాయిస్ ను కూడా తోడు చేయడంతో తమిళనాడు ప్రజలు కూడా తాను చేసినటువంటి ఈ ఫ్రాంక్ వీడియో పైన, అది తిరుమల కొండపైన, సాక్షాత్తు కలియుగ వైకుంఠమైన తిరుమల కొండపైన చేయడాన్ని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దాన్ని సుమోటోగా తీసుకున్నటువంటి టీటీడీ సంబంధించినటువంటి విజిలెన్స్ ఈ FFT వాసన్ అనేటువంటి వ్యక్తి తన మిత్ర బృందం పైన, ఆ ఇన్స్టాగ్రామ్ ఐడీల పైన ఆ వీడియో ఆధారాలను చేసుకుని వాళ్ళపైన దర్యాప్తు కూడా ప్రారంభించేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోసారి ఎవరైనా ఇలాంటి ఫ్రాంక్ వీడియోలకు తిరుమలలో మాత్రం పాల్పడి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే మాత్రం తీవ్రంగా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి కూడా ఇటు పోలీస్ శాఖ కావచ్చు, అటు టీటీడీ విజిలెన్స్ కానీ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనం లోకేష్, బేసిక్ గా దర్శనార్థం వెళ్ళేటువంటి భక్తులకి ఫోన్స్ అలో ఉండదు కదా, అక్కడ షెడ్ లో వేచి ఉన్న కావచ్చు వారందరూ కూడా. సో ఫోన్ లోపల తీసుకుని ఎలా సాధ్యమైంది వారికి? మామూలుగా అయితే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 వరకు కూడా మొబైల్స్ అలౌడ్ ఉంటుంది. క్యూ లైన్ వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 దగ్గర నుంచి కూడా దాదాపు 5 కిలోమీటర్ల మేర వరకు ఉంటుంది. 5 కిలోమీటర్ల క్యూ లైన్ లో వచ్చేటువంటి భక్తులందరూ కూడా తమ మొబైల్స్ ని తమ వెంటే క్యారీ చేస్తూ ఉంటారు. నారాయణగిరి షెడ్స్ తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి షెడ్స్, అందులో కూడా మొబైల్ క్యారీ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి ఏదైతే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2లో ఉండేటువంటి శాశ్వతమైనటువంటి క్యూ షెడ్లు, అంటే అక్కడ దాదాపు అన్ని ఫెసిలిటీస్ తో కూడా బాత్రూమ్స్, అదేవిధంగా ఆహార పదార్థాలు అన్ని కూడా ఇస్తుంటారు. అక్కడికి చేరుకునేంత వరకు కూడా పూర్తిగా మొబైల్స్ అలౌడ్ ఉంటుంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2లో ఎంట్రీ వద్ద మాత్రమే స్కానింగ్ చేసిన తర్వాత వారిని గుర్తించారా? వారి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? టీటీడీ దేవస్థానం కమిటీ ఏం చెప్తుంది, అక్కడ విజిలెన్స్ అధికారులు ఏం చెప్తున్నారు? విజిలెన్స్ అధికారులు ఇప్పటికే కూడా నెటిజన్లు వైరల్ చేసినటువంటి వీడియో పైన, ఆగ్రహం పైన దాన్ని సుమోటోగా కేసుని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. వాళ్ళ ఏదైతే ఇన్స్టాగ్రామ్ ఐడీలు కావచ్చు వాటన్నిటిని కూడా ఆధారాలు చూపుతూ NFTకి సంబంధించినటువంటి వాసన్ తన మిత్ర బృందాల పైన కూడా ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. వారిపైన కఠినమైనటువంటి చర్యలు చేపడతామని కూడా టీటీడీ విజిలెన్స్ యాక్ట్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనోజ్. రైట్ లోకేష్, తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా ఈ యొక్క ప్రాంక్ సంస్కృతి చేరింది. అక్కడికి ఏకంగా తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక TTF వాసన్ ఒక వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ప్రాంక్ చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనార్థం వెళ్ళి అక్కడ భక్తులతోని ప్రాంక్ చేసి ఆ వీడియోని షేర్ చేయడం జరిగింది. సో నారాయణగిరి టెంపరీ షెడ్ లో దర్శనార్థం వెళ్లేందుకు వేచి ఉన్నటువంటి భక్తుల దగ్గరికి వెళ్ళి మీరు చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ బాక్స్ కనబడుతోంది. ఆయన కీ తీస్తున్నట్టుగా వెళ్ళి అక్కడ వెంటనే పరుగులు తీయడం జరిగింది. అంటే అక్కడికి ఆ భక్తులందరూ కూడా బహుశా నిజంగా సిబ్బంది వచ్చారేమో, ఆ సిబ్బంది కీ ఓపెన్ చేస్తున్నారు, దర్శనార్థం కోసం మేము కూడా వెళ్లేందుకు సమయం ఆసనం అన్నట్టుగా ఒక్కసారి అందరూ లేచి చూడడం జరిగింది. కానీ ఆ వ్యక్తి ప్రాంక్ వీడియో తీసుకున్నాడు. సో భక్తుల దగ్గర, దేవాలయం దగ్గర ఈ ప్రాంక్ వీడియోల చిత్రీకరణ అనేది పెద్ద ఎత్తున సంచలనం రేపుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన విజిలెన్స్ అధికారి అయితే దీని మీద చాలా ఆగ్రహంతో ఉన్నారు. సో వెంటనే వారి మీద చర్యలు కూడా తీసుకోవాలంటే ఇప్పటికీ ఆదేశించడం జరిగింది. సో తమిళనాడుకు సంబంధించిన TTF వాసన్ గా ప్రస్తుతం ఆయన పేరు తెలుస్తోంది. చాలా వరకు మీరు చూడొచ్చు, ఇన్స్టాగ్రామ్ లో సుమారుగా 930కి అంటే 9 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పటికే ఈ వీడియో ఏదైతే తిరుపతి దేవస్థానంలో ఈ ప్రాంక్ వీడియో ఉందో, ఈ ప్రాంక్ వీడియో సుమారుగా 1 కోటి మందికి పైగానే చూసినట్టుగా ఆయన ఖాతా ద్వారా మనకు అర్థమవుతుంది, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా మనకు అర్థమవుతోంది. సో ఇటువంటి ప్రాంకులు, మీరు ప్రాంకుల కోసం అంటే సోషల్ మీడియాలో ఫేమ్ కావడం కోసమో లేదంటే కొంత సోషల్ మీడియా అకౌంట్ ద్వారా కొంత రెవెన్యూ కూడా ఎర్న్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏది పడినా చెల్లుతుంది, ఏదైనా చేయొచ్చు. భక్తుల్ని ఇబ్బంది పెడతాం, సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెడతాం,
రోడ్డు మీద వెళ్ళేటువంటి స్ట్రీట్ వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేటువంటి వాళ్ళని ఇబ్బంది పెడతాం, అందరినీ ఇబ్బంది పెడతాం, మేము మాత్రం మా పైశాచిక ఆనందాన్ని పొందుతామంటే కనుక పిచ్చి పిచ్చి ప్రాంక్ వీడియోలు కనుక చేసి డెఫినెట్గా దానికి సంబంధించి పారితోషికాలు చెల్లించక తప్పదు. అది డెఫినెట్గా మీరు శిక్ష కూడా కొన్నిసార్లు ఎదురయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. కొంతమంది ప్రాంక్ వీడియోలు అని చెప్పి పేటరేగిపోతున్నారు ఇష్టానుసారంగా, ఏది పడితే అది ఎక్కడ చేయాలి, ఏ రకంగా చేయాలి, అశ్లీలత అనేది చాలా కొట్టొచ్చినట్టుగా ఇక్కడ కనబడుతోంది. అంటే ఇది మాటల రూపంలోనే కాదు, చేతల రూపంలో కూడా కొన్నిసార్లు మనకు కనబడుతోంది. సో ప్రాంక్ వీడియోల పేరిట ఏది పడితే చెల్లుతుంది అనుకుంటే కనుక ఫేమస్ అవుతాం, డబ్బులు ఏం చేస్తామని కనుక పిచ్చి పిచ్చి వాటి కనుక దిగితే డెఫినెట్గా ఆ పారితోషికం చెల్లించక తప్పదు. శిక్ష కూడా మీరు అర్హులు అనేది భావించాలి. సో డెఫినెట్గా అది కనుక మనసులో పెట్టుకొని మెదలాల్సినటువంటి అవసరం ఈ ప్రాంక్ వీడియోలు చేసేటువంటి యూట్యూబర్స్ కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు అవసరమైతే ఉంటుంది. సో మొత్తం మీద ఈ వీడియో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. దేశవ్యాప్తంగా కూడా ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. టీటీడీ విజిలెన్స్ అధికారులు అయితే వారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే ಆದೇಶಿಂಚಾರು ಕೂಡ. நம்ம இன்னைக்கு திருப்பதியில் இருக்கோம். ஸோ கிட்டத்தட்ட வந்து பார்த்தீங்கன்னா க்ரௌடு பயங்கரமாக இருக்கு. ஒரு 10 மணி நேரத்துக்கு மேலே வெயிட்டிங்ல தான் இருக்கும். வெங்கடரமணா கோவிந்தா அது படகார யூடியூபர்ஸ் அப்புறம் நம்ம